ఈ నియోజకవర్గంలో మామూలుగా కూటమి పార్టీలో ఇప్పుడు కూడా మా ఆఫీస్ ఇన్వాల్వ్ అయ్యి చేస్తూ వచ్చినాం. ఈ 18 నెలల కాలంలో అధికారం వచ్చిన తర్వాత మా ఆఫీసు ప్రమేయం లేకుండా మొట్టమొదటిసారిగా ఒక కార్యక్రమం ఇదే చేస్తా ఉన్నారు. వాళ్ళంతా వాళ్ళు చేసుకుంటాను ఈ కార్యక్రమం. మనస్ఫూర్తిగా మార్కెట్ కమిటీ వాళ్ళని అభినందిస్తాను. ఇంత మాత్రం చేయగలిగినారు. మామూలు ఎవరు చేయలే, ఇంత మాత్రం కూడా ఎవరు ఇంతవరకు. దానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతాను. నాయకులు ఉండేవాళ్ళు రావాలా, అది ఏ పార్టీలో ఉన్నారు. ఏ పార్టీలో ఉన్నా కూడా ఎక్కడున్నా కూడా నాయకులు ఉండేవాళ్ళు ఊరికి అవసరం. రెండోది, ఈ రోజున మన నియోజకవర్గం పరిస్థితి అయితే నాయకులు ముందుకు వచ్చి చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తాండా. రాష్ట్రంలో మనం అధికారంలోకి రావడం అనేది ప్రజలు ఒక అవసరంగా ఆలోచన చేసినారు. అసలు ఈ రాష్ట్రం పరిస్థితి అధోగతి పాలైనటువంటి పరిస్థితుల్లో ఎటువంటి పరిస్థితుల్లోనైనా కూడా మనం అందరూ ఊరు దగ్గర పెట్టుకోవాల్సింది ఒకటి ఏమంటే, ఎటువంటి పరిస్థితుల్లో అయినా కూడా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలా, ఇటువంటి అరాచక శక్తిని అనగదొక్కాలని ప్రజలు ఒక నిర్ణయం తీసుకున్నందుకే మనకు 164 సీట్లు ఇచ్చినారు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, పదవులు అనేది, అధికారం అనేది రాజకీయాల్లో భాగం. అది నిరంతరంగా మనతో ఉంటుందని కానీ, ఉండాలనే ప్రయత్నం మనం చేస్తూనే ఉంటాం కానీ నిరంతరంగా ఉంటుందని నమ్మకం ఉండదు. ప్రజలు ఆశ్రయించుకునే పరిస్థితులు మనం కల్పించుకుంటే అధికారం ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి పరిణామాలు ఉత్పన్నమవుతాయో జగన్మోహన్ రెడ్డి బతికే ఒక నిదర్శనం. ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి మెంటలెక్కింది. నిన్న రోజున ప్రెస్ మీట్ పెడతాడు, చేసింది చెప్పుకోలేకపోయినాడంట. ఆయన చెప్పుకోలేకపోయినా ఇబ్బందులు పడిన వాళ్ళందరూ గుర్తు పెట్టుకున్నారు. ఐవార్లు బ్రాండీ షాపుల దగ్గర క్యూ లైన్లు మెయింటైన్ చేసినది జగన్మోహన్ రెడ్డి చెప్పకపోయినా అనుభవించినారయ్యా ఐవార్లు. సిపిఎస్ రద్దు చేస్తారు, వారంలో అదే ఉందన్నా నువ్వు చెప్పేసి అధికారం రాగానే న్యాయాలకు గెలుచుకొని నాకు తెలియదు, ఇది తెలియక చెప్పినా అని చెప్పిండే మూర్ఖపు మాటల్ని నువ్వు చెప్పకపోయినా ప్రజలు అర్థం చేసుకున్నారయ్యా జగన్మోహన్ రెడ్డి. మద్యపాన నిషేధం చేస్తాను, మద్యం రేటు పెంచుకుంటేనే పోతా అని చెప్పేసి దొంగ మద్యం వ్యాపారం చేసుకుని దాంట్లో డబ్బులు కొట్టేసి 3 పిల్లలు కౌంటింగ్ మిషన్లు పెట్టి లెక్క పెట్టి బంగారు విదేశాలకు తరలించి నువ్వు నీ భార్య ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకొని ఇప్పుడు అధికారం లేకపోయినా మళ్ళీ నేను పార్టీని నడుపుతాను అని చెప్పేసి ఆలోచనలో అరాచక పనులు చేసేది నువ్వు చెప్పకపోయినా ప్రజలకు అర్థమవుతుంది ఆ జగన్మోహన్ రెడ్డి. ఇక అన్నదాతల గురించి మాట్లాడతాడు. అంద్రి నీవా సుజల స్రవంతి అనేది ఈ రాయలసీమ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా ప్రతి ఒక్కడు హర్షిస్తారు, ఏ అన్నదాత అయినా. ఈరోజు ఈ నియోజకవర్గంలో గ్రామాలు లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకు కూడా తలుపుల మండలం మేము చాలా బలంగా ఉంటాము, మాకు సామాజిక వర్గం అనుకున్నారు కానీ ఆ సామాజిక వర్గం కూడా తిప్పి కొడతాన్నారు. వాళ్ళు ఎందుకు కొడతాన్నారంటే, అంద్రి నీవా సుజల స్రవంతి ఆద్యులు ఎవరు అంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. దానిలో కృష్ణా నదీ జలాలు అనేది రాయలసీమ రైతాంగం ఎప్పుడు ఆకాశాన్ని చూస్తుంది కానీ నేలలో నీళ్ళని చూడలే. ఎప్పుడు వానలు పడతాయని ఎదురు చూసేటువంటి పరిస్థితుల్లోనే రైతాంగం ఉండేది. అటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజున చెరువుల్లో నీళ్లు వచ్చేసి ఇందాక మోడల్ స్కూల్ నల్ల జరుగుపోతే మోడల్ స్కూల్ గ్రౌండ్ లేక కూడా నీళ్లు ఊట వెళ్తా ఉన్నాయి. ఈ పరిస్థితులు సృష్టించేది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి ప్రయత్నం. మరి ఇవన్నీ ఆయన చెప్పకపోయినా ప్రజలు గమనించుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేయండి, చెప్పాలని అవసరం లే, ప్రజలకు అన్నీ తెలుసు. కాలువలు తవ్వేసి అన్ని రకాలుగా మీకు అప్పచెప్పితే కనీసం తవ్వినటువంటి కాలువల్లో ఒక చుక్క నీళ్లు ఇవ్వలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మీ పరిపాలన అందించిండే విధి విధానాలు కూడా ప్రజలకు మీరు తెలియజెప్పడంలో విఫలమైనారని మీరు అనుకుంటున్నారని ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి మీకు బుద్ధి చెప్పినారు. మీరేం చెప్పనక్కర్లే, ప్రజలకు అన్నీ తెలుసు, ఎవడు మంచి ఎవడు చెడు, ఎవడు మంచి చేస్తున్నాడు. తలుపుల మండలంలో హంద్రి నీవా మెయిన్ బ్రాంచ్ కెనాల్లో దాదాపు అప్పట్లో పనులు పూర్తి చేసి అప్పచెప్పితే ఒక చుక్క అంటే చుక్క నీళ్లు 5 సంవత్సరాలు ఆయన పరిపాలన ఎప్పుడు రైతాంగానికి అందించినటువంటి, అన్నదాతకి అందించినటువంటి పరిస్థితి లేదు. మన ప్రభుత్వం వచ్చిన 18 నెలల్లోనే 2వ విడత కూడా మళ్ళీ నీళ్లు ఇచ్చినా మనం ఊహించని స్థాయిలో ఎన్పికుంట మండలంలో కూడా గోగపేట చెరువుకు కూడా నీళ్లు ఇస్తున్నటువంటి కార్యక్రమం వాస్తవ రూపం దాల్చినటువంటి పరిస్థితులు
చంద్రబాబు నాయుడు గారి నిబద్ధతకు కూటమి ప్రభుత్వం యొక్క నిబద్ధతకు తార్కాణం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గ్రహించుకుంటే చాలు. మళ్ళీ మీరు చెప్పనక్కర్లేదు. జగన్మోహన్ రెడ్డి మా కదిరి పక్కనే ఉన్నారు, నిరంతరం పెత్తనం చేశారు మీ తాత రాజారెడ్డి దగ్గర నుంచి. ఎప్పుడు పాపం కదిరోళ్ళు అమాయకులు, వీళ్ళేదో పక్కలో ఉన్నారు, మనకి పెద్ద కుటుంబము, ముఖ్యమంత్రి అవుతాడని చెప్పేసి మొదటి నుంచి కూడా వెన్నుదన్నుకుంటూ వచ్చినారు. తీరా చూస్తే నువ్వు చేసింది ఏంటంటే మా ఊళ్ళో పొలానికి వచ్చేసి గొడ్డలు కొనుక్కొని పోయి మీ సినాయిని చంపుతావు. ఇదే మా ఊరు వాడేది. మేమైతే నీళ్ళు ఇస్తా ఉన్నావు, నువ్వైతే మీ సినాయిని చంపి మా ఊరు గొడ్డలు కొనుక్కుంటావు. ఏమేమి చేసిందే పాపం కదిరోళ్ళము, ఏమేమి మా ఊరు చేసిందే పాపము, ఏమి మీ పులివెందులో గొడ్డలు దొరకలేదా, తట్టడం లేదు పొలాలు అంటే. ఆయనకు మనం అంటే ఇర్రెక్కువ కదిరోళ్ళు అంటే. అది ఆయన మనస్తత్వాన్ని దర్పణం పడుతుంది. మీరు వాస్తవ పరిస్థితికి రమ్మని చెప్పి కదిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా తెలియజెప్తాం. మా వాళ్ళకే కాదు, సామాన్య ప్రజలకే కాదు, వాళ్ళ కార్యకర్తలు కూడా ఆలోచన చేసుకోండి జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం. ఏదైనా ఊరుకు ఆ ఊరు మంచి ఊరు అంటే బిడ్డలు ఇస్తారు, 4 రూపాయలు అప్పిస్తారు, 4 మంది వ్యాపారం చేసుకుంటారు. ఆ ఊర్లో గొడ్డలు అమ్ముతారు, ఆ కుంగిలు చేసే కంటే కూడా చేస్తాడేమే. ఈ పని చేసిపోయినాడు జగన్మోహన్ రెడ్డి. ఏం అర్థమైందంటే మీకు జగన్మోహన్ రెడ్డి ఏం చేసినాడు, ఇది చేస్తాడే జగన్మోహన్ రెడ్డి. మన ఊరి మీద ఇంత పెద్ద నింద పెట్టిపోయినాడు. ఇది చరిత్ర, ఇది చెరిపేసి చెరిగేది కాదు. ఎప్పటికీ మానవాళి ఉన్న రోజులు, ఈ రాష్ట్రం ఉన్న రోజులు, కదిరి ఉన్న రోజులు, పులివెందులు ఉన్న రోజులు మనల్ని వెంటాడుతూనే ఉంటుంది, ఆయన వెంటాడుతూనే ఉంటుంది. ఆయన వెంటాడకుండా ఏం పోలే. ఆ గొడ్డలు ఆ రోజు చంపేసి అధికారంలోకి వచ్చినాడు, కానీ మళ్ళీ అదే గొడ్డలు ఆయన చంపేసింది రాజకీయంగా. ఆయన మన దగ్గరికి వచ్చి మనం ఎంత మంచి వాళ్ళమంటే ఒకసారి ఇంకోసారి ఆలోచన చేసుకోండి. ఆయన వచ్చి గొడ్డలు కొనేసి వాళ్ళ చిన్నాయని చంపుకొని మన ఊరికి గొప్ప లేపే, కానీ మనం మాత్రం మన కాలువలో తలుపుల మండలంలో మెయిన్ బ్రాంచ్ కెనాల్ వచ్చి మళ్ళీ వాళ్ళ ఊరికి పులివెందుల నియోజకవర్గానికి 2 చెరువులకి నీళ్ళు ఇచ్చి ఒక మండలంలో అక్కడ ఉన్నటువంటి అన్నదాతలను ఆదుకున్నాం. అది మనకుండే పెద్ద బుద్ధి. తలుపుల మండలం రైతులు కూడా అడ్డు చెప్పలే. అది మనకున్నటువంటి నిబద్ధత, రైతాంగం పట్ల, మనుషుల పట్ల మనకున్నటువంటి ఆలోచన విధానం. ఆ తేడా అనేది కదిరికి జగన్మోహన్ రెడ్డికి ఉన్న వాస్తవ తేడా ఇదే అని చెప్పేసి అందరూ అర్థం చేసుకోమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నారు. ఈరోజున కాలువలో నీళ్ళు ఇచ్చినాం, చెరువులు నీళ్లు నింపినాం. అంతేకాకుండా అన్నదాతకి కేంద్రంలో ఉండేటువంటి నరేంద్ర మోడీ గారు కావచ్చు, రాష్ట్రంలో అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మొన్నటి రోజున అన్నదాత సుఖీభవ 2వ విడత డబ్బులు జమ చేసినటువంటి కారణంగా మాట్లాడిన మాటలు ఎంతమంది విన్నారో చేతులు ఎత్తండి. ఎంతమంది విన్నారు? తక్కువ మంది విన్నారు. ప్రధానమంత్రి గారు కోయంబత్తూరులో మాట్లాడిన మాట, ప్రకృతి వ్యవసాయాన్ని చేయండి, గిట్టుబాటు ధర వచ్చేటువంటి పంటలనే పండించండి, ఈ రోజున అన్నదాతకు అండగా ఉండాలని చెప్పేసి అందరి డబ్బులు, అందరి అకౌంట్లో కూడా రైతాంగం డబ్బులు 2,000 రూపాయలు వాళ్ళు జమ చేస్తే మన రాష్ట్రంలో దానికి 5,000 రూపాయలు జోడించి 7,000 రూపాయలు 2 విడతలుగా అన్నదాత సుఖీభావ పేరు మీద అందించినటువంటి పరిస్థితులు మళ్ళీ 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 ఆలోచన చేసుకోండి అన్నదాతలు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్పష్టత ఉంది. ఎక్కడైతే ఆంటర్ప్రినర్స్ ఉన్నారో, ఎక్కడైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో, ఎక్కడైతే వ్యాపారవేత్తలు ఉన్నారో వాళ్లకు ధీటుగా వ్యవసాయాన్ని కూడా లాభసాటిగా మార్చాలనే ఒక దృఢ సంకల్పంతో, ఆలోచనతో స్పష్టమైనటువంటి విధి విధానాలను రూపొందించుకొని పరిపాలన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తా ఉందనేది వాస్తవం మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ మాట ఎందుకు అంటున్నానంటే టెక్నాలజీని వ్యవసాయానికి కూడా జోడిస్తా ఉన్నారు. స్వామినాథన్ కమిటీ సిఫారసు చేసిన దాంట్లో దాదాపు ఒక ఈజీఎస్ కు కోఆర్డినేషన్ కింద అగ్రికల్చర్ కు చేయలేకపోవడం, ఇంటిగ్రేషన్ ఒకటి చేయలేదు, కానీ మిగతావన్నీ చేస్తానే ఉంటారు. కొద్ది మేరకు అది కూడా చేస్తారు. మామిడి తోటలు టెక్నాలజీ అనేది వర్షం ఎప్పుడు వస్తుంది, ఈరోజు భూమిలో తడి ఎంత ఉంది, మాయిశ్చర్ ఎంత ఉంది, అసలు ఏ పంట వేస్తే అంతర్జాతీయ స్థాయిలో గిట్టుబాటు ధర వస్తుంది, ఏ పంట వేస్తే మీరు దానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంది, ప్రతి ఒక్కటి కూడా మీ నెట్వర్క్, మీ మొబైల్ యాప్లోనే అన్ని కూడా ఇచ్చేటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వం చేస్తారు. ఇవన్నీ మీకు విచిత్రంగా కనపడచ్చు, కానీ మారినటువంటి పరిస్థితుల్లో రైతాంగం కూడా
సాంకేతికతను వినియోగించుకోగలిగితేనే అద్భుతాలు ఫలితాలు రాబట్టుకోగలుగుతారనేది వాస్తవం అని చెప్పేసి అన్నదాతలందరికీ కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రపంచం అనేది ఒక కుగ్రామంగా మారిపోయినటువంటి పరిస్థితి. IoT ఆఫ్ థింగ్స్ వచ్చిన తర్వాత, ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ప్రపంచం అనేది ఒక కుగ్రామంగా మారిపోయింది. మనము పండించుకునేటువంటి పంటలు ప్రపంచంలో ఎక్కడైనా అమ్ముకునేటువంటి వెసులుబాటు ఈ రోజున ఈ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో, ప్రపంచ మార్కెట్ వ్యవస్థలో కలుగు చేస్తా వస్తా ఉన్నారు. మనం పండించేటువంటి పంటని కెమికల్స్ వేసి మీరు పండిస్తే దాంట్లో మీరు ఎక్స్పోర్ట్ చేసినప్పుడు QR కోడ్ ఒకటి ఉంటుంది. దాన్ని స్కాన్ చేస్తే దాంట్లో ఎంత మేరకు రసాయన అవశేషాలు ఉన్నాయో కూడా తెలిసిపోయేటువంటి పరిస్థితి. మీరు రసాయన ఎరువులు వాడకుండా కేవలం సేంద్రియ ఎరువులు వాడితే దాని గిట్టుబాటు ధర మీరు ఆశించిన దానికంటే 10 రెట్లు ఎక్కువ తీసుకోగలిగినటువంటి పరిస్థితులు, మార్కెటింగ్ సదుపాయాలు ఉన్నాయని చెప్పేసి వాస్తవం అని చెప్పేసి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇటువంటి మార్కెటింగ్ విధి విధానాల్ని పూర్తి స్థాయిలో ఈ మార్కెట్ కమిటీ అధ్యయనం చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉండాలి. మామూలుగా మనందరికీ ఏముందంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఓల్డ్ ఫ్యాషన్ పాలిటిక్స్ ఏం చేస్తున్నామంటే 10వసానే ఫంక్షన్ పెట్టుకుంటానే మాంసం తినిపిస్తాం. ఏం నాయుడు, కేకలు వేసుకుంటాం, పూలు మనం వేసుకుంటాం, శాల్వాలు మనమే కప్పుకుంటాం, మనమే విజిల్ వేసుకుంటాం, మనమే పలకలు కొట్టుకుంటాము, మనమే పటాకులు పెంచుకొని కేకలు వేసుకొని వెళ్ళిపోతాం. అక్కడ కాదు, అక్కడ మొదలవుతుంది జీవితం. ఇది పదవి వచ్చినాక బాధ్యత, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలా, మన పాత్ర ఏంటి, మనం ఏం చేయాలా, అసలు ఈ పదవి వచ్చిన తర్వాత ఏ రకంగా మనల్ని 10 మందికి ఉపయోగపడాలా, మనం 10 మందికి ఉపయోగపడితే ఆ క్రెడిబిలిటీ అనేది, ఆ ఘనత అనేది పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ ఆపాదించేటువంటి కార్యక్రమం కూడా స్వచ్ఛందంగా మనం చేయాల్సినటువంటి పరిస్థితి. ఆ దిశగా ఆలోచనలో మార్పు రావాల్సినటువంటి పరిస్థితులు ఖచ్చితంగా మన నాయకత్వంలో కూడా ఉన్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇన్నోవేటివ్ గా థింక్ చేసి, ప్రయోగాత్మకంగా ఆలోచన చేసి, వాస్తవానికి దగ్గరగా ఆలోచన చేయగలిగి, సామాన్యమైనటువంటి మనిషికి మనం దగ్గరగా కలిగితేనే రాజకీయాల్లో 10 కాలాల పాటు మనుగడ సాగిస్తామని చెప్పిండేది గత చరిత్ర. జగన్మోహన్ రెడ్డి చరిత్రను చూస్తే మనకు అర్థమవుతుంది అనేది వాస్తవం ఈ సందర్భంగా తెలియజేస్తాడు. బటన్ వద్దినా అని చెప్పేసి పరదాలు వేసుకొని ప్రజల మధ్య పోదాయన ప్యాలెస్ లోనే కూర్చున్నాడు. 3 పెళ్ళాం కౌంటింగ్ మిషన్లు పెట్టుకుని ప్రతిరోజు వచ్చే డబ్బుల్ని కౌంట్ చేసుకొని హవాలా మార్గంలో పక్కదో పట్టించుకోండి. ప్రజలను ఏమనుకున్నాడంటే డబ్బులు ఇస్తే ఓట్లు వేస్తాడు అనుకున్నాడు. మనం కూడా దాని నుంచి నేర్చుకోవాలా. డబ్బులు ఇస్తే ఓట్లు వేయవు, జబ్బులు వస్తాయి. డబ్బులకు ఓట్లు రావు. కేవలం డబ్బులతోనే ఓట్లు వస్తాయంటే డబ్బులతో జబ్బులు మాత్రమే వస్తాయి. షుగర్ వస్తాయి, BP వస్తాయి, అనేక రకమైన రోగాలు వస్తాయి. దాంతో పాటు సుఖాలు వస్తాయి. ఇంకా ముందుకు పోతే సుఖ రోగాలు కూడా రావచ్చు. అంతకు మించి డబ్బులతో ఓట్లు వస్తాయి, డబ్బులతోనే గెలుస్తామనేది ఒక మిస్కాన్సెప్షన్, ఒక అపోహ. ఇది దీని నుంచి దూరంగా జరగమని నాయకత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం. మనం కష్టపడాలా, ప్రజల దగ్గరికి పోవాలా. ప్రజలకు ఎంత చేరువుగా పోగలిగితే ప్రజలు మనల్ని అంత ఆదరిస్తారు. వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళు అడిగే అద్భుతాలని మనం చేయలేమని. అధికారంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడు, ప్రతి సామాన్యమైనటువంటి మనిషి అడిగేటువంటి ప్రతి కార్యక్రమాన్ని మనం చేయలేము. కాకపోతే మాట్లాడి, వాళ్ళతో మనసిప్పి మాట్లాడి, వాళ్ళ దగ్గరగా పోయి కనీసం వాళ్ళ సమస్యను వినగలిగి మనం తీర్చగలిగినంత మేరకు మనం చేస్తామంటే మనల్ని ఆదరిస్తారు, హక్కులు చేసుకుంటారు, అర్థం కూడా చేసుకుంటారు అనేది వాస్తవం అని చెప్పేసి కూడా ఈ కమిటీకి తెలియజేస్తా ఉన్నాం. ఇంటర్వెన్షన్ అనేది ఒక మేనిఫెస్టోలో ఒక అంశం. మార్కెట్ ఇంటర్వెన్షన్ అంటే ఎక్కడైతే మార్కెట్లో ఎప్పుడైనా మద్దతు ధర దొరకపోవడం, మొన్నటి రోజున మామిడి రైతులు దొరకల,